అందిస్తారు రత్నకుమార్. ఏ ప్రాంతాల్లో కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి? హిమబిందు మరికొద్ది సేపట్లోనే ప్రధాని మోదీ హైదరాబాదు రాబోతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభకు మోదీ హాజరవబోతున్నారు. ఇంకా ప్రస్తుతం ఒక 20 నిమిషాలలో మోదీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఇక్కడ నుంచి హెచ్ఐసిసికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలను తీసుకుని ఇటు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి సభకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని ప్రసంగించబోతున్నారు. దాదాపు 45 నిమిషాల ప్రాంతం సభా ప్రాంగణం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మోదీ కోసం ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం ఇది. దాదాపు 1,00,000 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతల కోసం ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు 3 ప్రధాన గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో ఉన్నటువంటి ప్రధాన గ్యాలరీ దగ్గర నుంచే మరి ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నటువంటి గ్యాలరీ దగ్గర నుంచే మోదీ ప్రసంగిస్తారు సాయంత్రం జరగబెట్టినటువంటి సభ ద్వారా. ఇక్కడ మొత్తం పూర్తిగా అన్ని రకాలుగా ఇటు ఎస్పీజీ కమాండోస్, భద్రతకు సంబంధించి డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ పూర్తిగా అన్ని రకాల తనిఖీలను పూర్తి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఏర్పాట్లలో ఏమాత్రం అలసత్వం అనేది లేకుండా భద్రత పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బ్యాక్ ఎండ్లో ఒకసారి సభా ప్రాంగణం దగ్గర చూసినట్లయితే ఇదంతా కార్యకర్తలు, అభిమానులకు భారతీయ జనతా పార్టీ రైట్ మొత్తంగా కూడా చూస్తున్నాము. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూడా జనాలు తరలి రావడం, అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఉత్సాహంతో కూడా చాలా వరకు కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది ఆ విజువల్స్ లో మనకి. ముఖ్యంగా కూడా మరి కాసేపట్లో మధ్యాహ్నం 2:20 ప్రధాని మోదీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. అక్కడ విమానాశ్రయం దగ్గర 2:30 నుంచి 3 గంటల వరకు కూడా పలు అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి. దాని తరువాత 3:45 నుంచి 4:15 మధ్య హైటెక్ సిటీలోని సాయి సింధు హాస్పిటల్ ను కూడా ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతుల మీదుగా కూడా జరగబోతోంది. సాయంత్రం 6:30 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభను ఇప్పటికే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చారు. సో ఉత్సాహంగా కూడా అక్కడ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా వచ్చారు. సో ప్రధాని ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా అందరూ అటు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు అందరూ వేచి చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రధాని ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు? మూడోసారి ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టినాక తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి. సో ఈ నేపథ్యంలోనే కూడా కొంత స్పీచ్ ఆసక్తికరంగా ఉంటుంది అనుకుంటున్నారు. సో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన తరువాత కూడా ఈ బహిరంగ సభకు రాబోతున్నారు ప్రధాని మోదీ. సభను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. 2:20 బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ. సో అక్కడ కాస్త విమానాశ్రయం దగ్గర మొత్తంగా కూడా 2 గంటల నుంచి మొత్తంగా కూడా ఈ కార్యక్రమాల్లో కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. అలాగే 6:30 పరేడ్